హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా పిల్లలకి మనం ప్రతిరోజు లంచ్ పెడతాం కదా, ఎవ్రీడే. సో వాళ్ళకి అవుట్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అలాంటివే మనం ఇంట్లో చేసామంటే వాళ్ళు ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ అడగరు. మనం వాళ్ళకి నచ్చిన రెసిపీస్ని మనం ఇంట్లోనే తయారు చేయొచ్చు, ఈజీగా, హెల్తీగా. సో ఈరోజు అయితే చపాతీ రోల్ అడిగారండి. సో దానికోసం నేను క్యాబేజ్ అండ్ క్యారెట్ మాత్రమే తీసుకుంటున్నాను. జస్ట్ లైట్గా ఆయిల్ వేసి అవి బాగా ఫ్రై అయ్యాక జస్ట్ లైట్గా సాల్ట్ ఆయిల్ వేసానండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ వేసుకున్నాను. ఈ 2 ఎగ్స్ వేసిన వెంటనే కలిపేయకూడదు, ఎందుకంటే నీచు స్మెల్ వస్తుంది. కొంచెం ఫ్రై అవ్వగానే కలపాలి. ఆల్రెడీ నేను చపాతీ మార్నింగే పిండి కలిపిస్తూ ఉంచాను అనమాట. సో ఇందులో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, లైట్గా పసుపు, నీచు స్మెల్ రాకుండా పెప్పర్ అంతే. మనం పెద్దవాళ్ళం తింటాము అనుకుంటే పచ్చిమిర్చి, కారం వేసుకోవచ్చు టేస్ట్ తగ్గట్టుగా. ఎందుకంటే పిల్లలకి చేస్తున్నాను కాబట్టి నేను ఓన్లీ పెప్పర్ మాత్రమే యూజ్ చేశాను. ధనియాల పౌడర్ కొద్దిగా, జీలకర్ర పౌడర్, లైట్గా పించు టర్మరిక్ పౌడర్, పసుపు వేసాను అంతే. సో ఇది బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేనైతే ఇప్పుడు చపాతీ రోల్స్ రెడీ చేసుకుంటున్నాను. మనం ఫస్ట్ చపాతీ చేసుకుందాం. దానికోసం అని రౌండ్గా చపాతీలు చేసుకుందాం. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గానే చేస్తున్నాను. సో దీనికి మయోనీస్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ నేనైతే యూజ్ చేయట్లేదండి. జస్ట్ ఓన్లీ చపాతీ చేసి గీ వేసి చపాతీ చేశాను. నెక్స్ట్ పొడి ఆమ్లెట్ వేసాను అనమాట. ఎగ్స్ బీట్ చేసి జస్ట్ పెప్పర్, అగైన్ సాల్ట్, పెప్పర్ వేసి చపాతీలా చేసి దీని మీద వేసాను అనమాట. అదే చపాతీ రోల్లా చేశాను. సో మీరు చూస్తే అర్థమవుతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లా కూడా బాగుంటుంది అనమాట. ఇలాగా 2 చపాతీస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చపాతీ ఇనఫ్ అండి లంచ్లో అయితే. దానికి మళ్ళీ నేను ఎక్స్ట్రాగా లైట్ కొంచెం ఒక 2 ముద్దలు పెరుగన్నం కూడా పెట్టాను. ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్న విధంగా బేక్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది. సో అప్పుడు నేను యాక్చువల్ లంచ్ టైంకి తీసుకెళ్తాను కాబట్టి ఒక 10 మినిట్స్ ఇలా బిఫోరే చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హాట్గా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడైతే నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలాగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను తీసుకున్న మిశ్రమానికి 3 రోల్స్ అవుతాయి, కానీ నేను 2 రోల్స్కి అడ్జస్ట్ చేశాను. వీళ్ళకి వాళ్ళ టమ్మీ ఫుల్గా ఉంటుంది కదా ఈవినింగ్ వచ్చే వరకు అని చెప్పేసి. సో లైట్గా సాస్ వేసుకుంటున్నాను. మీకు సాస్ ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు, పిల్లలకి కాబట్టి టేస్టీగా ఉంటుంది, అప్పుడప్పుడు తినొచ్చు. హెల్తీగా కావాలి అంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు. సో ఇలా రోల్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కానీ యూజ్ చేయలేదు, ఎందుకంటే దానికి టూత్ స్టిక్స్ పెట్టాను అనమాట. బటర్ పేపర్ ఉంటే పేపర్తో తినేస్తారేమోనని డౌట్కి అనమాట. సో ఇలాగా టూత్ స్టిక్స్ పెట్టాను. పాపకు కాబట్టి ఇలా రోల్ చేసి పెట్టాను, బాబుకి కాబట్టి 2 పీసెస్ కట్ చేసి పెట్టాను. సో ఇలాగా మనం డైలీ ఏదో ఒక వెరైటీ అనమాట. డైలీ ఇదనే కాదు, ఒకరోజు మోస్ట్లీ రసం అండ్ కర్రీసే ఉంటాయి. సో ఈరోజు ఇలాగా అప్పుడప్పుడు వెరైటీగా చేస్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టదు అనమాట. సో పిల్లలు కాబట్టి వాళ్ళు మనమే ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది, డైలీ రొటీన్గా కాకుండా వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.